ఇక ఇంకొక వార్త వచ్చింది. క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్. సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన తర్వాత ముహూర్తం. 2 లేదా 3 మంత్రివర్గంలో చోటు. ఢిల్లీ పెద్దలకు జాబితా సమర్పించిన సీఎం. రెడ్డి సామాజిక వర్గం నుంచే ఎక్కువ మంది పోటీ. ఇప్పుడు కుదరకపోతే స్థానికం తర్వాతే అనే అభిప్రాయం. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డికి క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన తర్వాత ఈ ప్రాసెస్ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. క్యాబినెట్లో కొత్తగా 2 లేదా 3 తీసుకొని మిగతా ఖాళీలను స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఫిలప్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే రేవంత్ జాబితా తయారు చేసే అధిష్టానానికి సమర్పించినట్టు తెలిసింది. రెడ్డి సామాజిక వర్గం నుంచే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నట్టు సమాచారం అంటూ ఇక 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఈ 6 బెర్తులల్లా ఇప్పుడు ఒక 2 కానీ 3 కానీ ఫిల్ చేస్తే, విద్యాశాఖకో లేకపోతే హోంశాఖకో ఫిల్ చేస్తే, ఇక ఆ తర్వాత మిగిలిన 4 కానీ లేదా ఇంకొక 3 కానీ ఎప్పుడు చేస్తారంటే స్థానిక ఎన్నికల తర్వాత అనేది వాళ్ళు పెట్టుకున్న టార్గెట్. ఎందుకంటే దీనిపైన అంటే ఇప్పుడు వచ్చే దాన్ని బట్టి ఇంపాక్ట్ ఉంటుంది. ఎవరికి మంత్రి పదవి ఇస్తే ఎవరి వల్ల పార్టీ ప్రొటెక్ట్ చేయబడుతుంది అండ్ ఎవరి వల్ల కొంత ఇమేజ్ కలిసి వస్తుంది, వాళ్ళ పనితీరు వల్ల అంటే స్థానిక ఎన్నికలకి ఎంత కలిసి వస్తుంది, ఆ సామాజిక వర్గం ఏమన్నా సపోర్ట్ చేస్తుందా, ఈ టైప్గా ఇలా లెక్కలు ఉంటాయి. ఇలా అన్నీ కూడా లెక్కలు పనిచేసేటోడు, ఆ శాఖకి అర్హుడు, ఆ శాఖని ఎట్లా ఉద్ధరిస్తాడు అనే లెక్కలు ఉన్నాయి. ఇగో ఇది పక్కా వాళ్ళ వల్ల అంటే తీసుకునే క్యాండిడేట్ వల్ల ఏమి కలిసి వస్తుంది వచ్చే ఎన్నికలల్లో. మనకు ఎక్కడ హైదరాబాద్కు సంబంధించినటువంటి అంటే రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తే మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపయోగమా, కార్పొరేషన్లలో ఉపయోగమా, లేదా మున్సిపాలిటీలలో ఉపయోగమా అని గీ లెక్కలు చూస్తున్నారు. లేదా గ్రామాలల్లో ఏమన్నా కలిసి వస్తుందా, స్థానిక ఎన్నికలకు ఉపయోగపడుతుందా అని ఆ లెక్కలతోనే మంత్రి పదవులు భర్తీ చేస్తారు. అందులో ఏ సామాజిక వర్గం ఎక్కడెక్కడ ఎంత ఎక్కువ ఉన్నది, ఏ జిల్లాకి ఇస్తే ఆ ప్రాతినిధ్యం పెరుగుతుందని ఈ లెక్కలే తప్ప వేరే ఏ లెక్కలు ఉండవు. అదే లెక్క వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకైతే పైసలు లెక్క లేదంటే ఓట్లు లెక్క, ఇంతకు మించి ఏ లెక్క ఉండదు. మనం అనుకుంటాం అరే మన కోసం ఆలోచిస్తారేమో, మన కోసం ఏమన్నా చేస్తారేమో, చెప్తారేమో, ఏముండవు వాళ్ళకి. అయితే పైసలు ఎట్లా వస్తాయి, ఎన్ని వస్తాయి, లేదా ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, గింతే లెక్క వాళ్ళది. ఇంతకంటే క్లారిటీ ఇంకా ఏం ఉండదు. అలా కావాల్సింది గదే.